నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వండన్ పాత శివాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన దేవస్థాన ఈవో నటరాజ్ షణ్ముఖం, చైర్మన్ బొమ్ము మధు. వంటన్ కెనాల్ రోడ్ లోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్య కుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకటమోహన కృష్ణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన మంత్రిత్వ శాఖ ద్వారా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదో ఒక రకంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు నీచంగా కుల రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్న మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దిల రామకృష్ణ. వంతేరు పాత శివాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఎంత వైభవంగా కార్తీక మాస దీక్ష మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా దేవస్థాన ఈవో నటరాజ్ షణ్ముఖం, చైర్మన్ బొమ్ము మధు తెలిపారు. ప్రతినిత్యము శ్రీ బ్రహ్మరామ అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల సహస్ర నామార్చన, శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పాత శివాలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముఖం, చైర్మన్ బొమ్ము మధు తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు అనగా ఈ నెల 22 నుండి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతినిత్యం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల సహస్ర నామార్చన జరుగుతుందన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, మహానివేదన, ఆలయ ప్రదక్షిణలు, పంచహారతులు, అనంతరం చతుర్వేద స్వస్తి, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉభయదాతలు భక్తులు సకాలంలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 7:30 గంటలకు జ్వాలా తోరణం, 9వ తేదీన శ్రీ స్వామి వారికి ఘృతమిశ్ర అన్నాభిషేకం, 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు స్రక్చందన పరిమళ ద్రవ్య సహిత దివ్య సంపూర్ణ ప్రత్యేక పుష్పాలంకారము జరుగుతుందన్నారు. కార్తీక మాసం నెల రోజులు అమ్మవారికి విశేష అలంకారాలు, పూజలు ఉంటాయని చెప్పారు. వంటంలో వెంచేసి ఉన్న పాత శివాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 22/10/2025 నుండి వచ్చే నెల 20/11/2025 వరకు 30 రోజులు స్వామివారి దేవస్థానంలో అత్యద్భుతంగా కార్తీక మాస దీక్షలు చేపడుతున్నాం. అందులో భాగంగా 4 సోమవారాలకు కూడా స్వామివారికి నిత్యం అభిషేకం కార్యక్రమం, రుద్రాభిషేకం జరుగును. అలాగే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం, అలాగే 9వ తారీఖుకి స్వామివారి ఆరుద్ర నక్షత్రం, ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అలాగే చివరి రోజైన 20వ తారీఖు స్వామివారికి ప్రత్యేక అభిషేకం మరియు అలంకారం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అంటే కార్తీక మాసం కాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 గంటలకి స్వామివారికి పంచహారతులు కూడా నిర్వహించడం. కార్తీక మాస భక్త దీక్షా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇది 20/10/2025 నుంచి 22/11/2025 వరకు అనగా కార్తీక శుద్ధ పాడ్యం నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు జరిగేటువంటి ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్షా మహోత్సవాల్లో భాగంగా ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లేశ్వర పాత శివాలయం నందు కార్తీక మాస దీక్షా మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి. అట్లాగే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజాము 3 గంటల నుంచి అభిషేకాలు, సాయంత్రం 7 గంటలకి ఒక జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా విశేషమైనటువంటి శ్రీ యొక్క భ్రమరాంబ అమ్మవారికి కూడా కార్తీక మాసం నెల రోజులు అనగా
ప్రతిరోజు కూడా రోజు ఒక ప్రత్యేక అలంకారంలో శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమాలు, అట్లాగే స్వామివారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారుగా 250 కేజీల అన్నంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. విజయవాడ 1 టౌన్ రిథమ్ సెంటర్ శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివారి దేవాలయం ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయము 1991లో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు 34 సంవత్సరం అయ్యప్ప స్వామివారికి ఉదయం 5:30 గంటలకు గణపతి హోమం, స్వామివారికి అష్టాభిషేకం, అనంతరం ఉషపూజ, మాలాధారణ, మాల వేసుకున్న భక్తులకు 41 రోజు అయిన తర్వాత ఇరుముడి కార్యక్రమం అన్నీ కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది. అలాగే నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు మండల పూజ, ప్రత్యేక పూజలు, మండల పూజ కార్యక్రమం జరుగుతుంది. విజయవాడలో 1 టౌన్ పాత శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా రేపు 22వ తారీఖు నుంచి వచ్చిన 20వ తారీఖు వరకు కార్తీక మాసం శివాలయంలో ప్రతి ఆటల ఈ ఆట కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి 4 సోమవారాలు కూడా కనీసం 30 నుంచి 35 వేల భక్తులు దర్శనానికి వస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులకి ఎటువంటి ఇబ్బంది, క్యూ లైన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అట్లాగే ఆ స్వామివారి దర్శనం ప్రతి భక్తులకి ఏర్పాటు చేయడానికి మేము మా ఈవో గారు, మా పాలక మండలి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు స్వామి దర్శనం కలిగించి ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే 5వ తారీఖు జోలాకు సాయంకాలం 7:30 కూడా ఉంది. ప్రతి సోమవారం రోజు సాయంకాలం పూట అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా భక్తులందరూ కూడా ఈ శివాలయానికి వచ్చేసి ఆ శివైన ఆశీస్సులు తీసుకొని మీరందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. వంటర్ కెనలోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ తెలిపారు. ప్రతినిత్యం మధ్యాహ్నం 3:30 మహాన్యాస పూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, సాయంత్రం 5:30 గంటల వరకు తదుపరి ప్రదోషకాల విశేష రుద్ర త్రిసతి అర్చన మహానివేదన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. 1 టౌన్ కెనాల్ రోడ్ లోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతినిత్యం మధ్యాహ్నం 3:30 గంటలకు మహాన్యాస పూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, సాయంత్రం 5:30 గంటల వరకు తదుపరి ప్రదోషకాల విశేష రుద్ర త్రిసతి అర్చన మహానివేదన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయన్నారు. ఈ నెల 26న అఘోర రుద్ర పశుపత హోమం, నవంబర్ 2న మన్యు రుద్ర పశుపత హోమం, 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం, 9న కుబేర రుద్ర పాశుపత హోమం, 16న నవగ్రహ రుద్ర పాశుపత హోమం, 18న మాస శివరాత్రి సందర్భంగా స్వామి వార్లకు శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. నవంబర్ 12న సాయంత్రం 7 గంటలకు ఉభయదాతలకు కార్తీక మాస సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ కెనాల్ రోడ్. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో నేను బ్రహ్మశ్రీ మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ. ఈ కార్తీక మాసాన్ని, రాబోయేటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడాను మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభం చేసి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్ర అభిషేకము స్వామివారికి విశేషంగా జరుగుతుంది. తదుపరి 5:30 గంటలకు అభిషేకం పూర్తి అయిన తర్వాత
స్వామివారికి విశేషంగా అర్చన, మహానైవేద్యాది కార్యక్రమాలు, విశేషమైన హారతులతో స్వామివారికి అనేక రకమైన కైంకర్యాలన్నీ కూడాను నిత్యము కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి ఆదివారము కూడా ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి మొదటి ఆదివారము అఘోరరుద్ర పాశుపత హోమము, రెండవ ఆదివారం నాడు మన్యురుద్ర పాశుపతము, మూడవ ఆదివారం నాడు కుబేరుద్ర పాశుపతము, అదేవిధంగా నాలుగవ ఆదివారం నాడు నవగ్రహ పాశుపతం స్వామివారికి విశేషంగా హోమాల కార్యక్రమాలను కూడా జరిపించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము, అదేవిధంగా మహాశివరాత్రి రోజు శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. నవంబర్ 12వ తారీఖున స్వామివారికి విశేషంగా ఇక్కడ నుండి భక్తులందరికీ కూడాను అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడాను ఈ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా జరుగుతాయి. కార్తీక మాసం రేపు 22, 11, 25 నుండి కార్తీక మాసం కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. ప్రతిరోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే త్రిశతి పూజ, విశేష హారతులు ఈ నెల రోజుల పాటు విశేషంగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ మధ్యలో వచ్చే ఆదివారాలు ప్రతి ఆదివారము విశేష హోమములు, అలాగే జ్వాలాతోరణం 5వ తారీఖు జ్వాలాతోరణం, ఆ రోజు కూడా ఇక్కడ జ్వాలాతోరణం కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మళ్ళీ మహాశివరాత్రి కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవము, అలాగే దీపోత్సవము ఇట్లాంటి ఉత్సవాలన్నీ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు విశేషంగా జరుగుతాయండి. భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కోరుతుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖ ద్వారా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు వస్తున్న ఆదరణ చూసి ఓరలేక ఏదో ఒక రకంగా బురద జల్లాలన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు నీచంగా కోల రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటని మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దెల రామకృష్ణ ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు అన్ని రకాల సదుపాయాలను సమకూర్చిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేనని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని తన సామాజిక వర్గానికి దూరం చేయాలన్న దురుద్దేశంతో కుల రాజకీయాలు చేయాలని వైసీపీ చూడడం దుర్మార్గమన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక సామాజిక వర్గం కోసమే పార్టీ స్థాపించలేదని, పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించారని చెప్పారు. వైసీపీ పవన్ కళ్యాణ్ ని కూటమి ప్రభుత్వాన్ని కదిలించలేరని తెలిపారు. మరొకసారి పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరి రాష్ట్రంలో అనేక మంది అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, అవి వాడవలేనంటి వైసీపీ పార్టీ మరి ఎక్కడో పత్తిపాడులో ఇద్దరు వ్యక్తుల పట్ల జరిగినంటి ఆ యొక్క సమస్యని కులాలకి ఆపాదించి ఎప్పుడో 4 దశాబ్దాల పైన ఆగిపోయినట్టు గొడవల్ని మళ్ళీ తెరలేపి 2 కులాలకు ఆపాదించి వాటిని కుల చిచ్చు లేపి దాన్ని పవన్ కళ్యాణ్ గారిపై ఆపాదించి మరి కూటమిలో కొన్ని గొడవలు ఏర్పాటు చేయాలని చెప్పి కుట్ర పన్ని అక్కడ సమస్య జరిగింది వేరు. వీళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నంటి కొంతమంది దాన్ని చిత్రీకరించి ఏరే రకంగా ఇదేదో కుల గొడవలాగా 2 కులాల మధ్యలో జరిగినలాగా పవన్ కళ్యాణ్ గారు ఏదో మరి ఏం మాట్లాడట్లేదని ఏదో ఆయన సామాజిక వర్గానికి అతను దూరం చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా మరి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి కుల రాజకీయాలు చేయటం చాలా తప్పు, అది కరెక్ట్ కాదు వైసీపీ పార్టీకి. అది పవన్ కళ్యాణ్ గారిని ఏదో దెబ్బతీయాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే అది కుదరదు. మరి ప్రజల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, దాన్ని మీరు గమనించాలి. అందరూ ఐక్యమత్యంగా కులాల గొడవలు లేకుండా సక్రమంగా ఉండే పరిస్థితుల్లో ప్రశాంతంగా మీరు లేని వాటిని చిత్రీకరిస్తాం అనేది చాలా బాధాకర విషయం. అలాగే మీరు ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పేరు ప్రతిష్టలు, మరి ఆయనకు వస్తున్న ఒక గొప్ప ఘనతని మీరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. మరి ఆయన అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా దీపావళి పండుగ జరుపుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్ డీసీ వెంకటరమణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5564 షాపులకు అనుమతులు ఇచ్చామని, గోడౌన్స్ వద్ద షాపుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 2000 మంది సిబ్బందిచే ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వజ్ర గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను అగ్నిమాపక అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా డీజీ వెంకటరమణ మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంతో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరారు. ఏదైనా ప్రమాదాల్లో జరిగితే 101కి ఫోన్ చేస్తే సకాలంలో వచ్చి ప్రమాదాలను నివారించడానికి కృషి చేస్తామని చెప్పారు. రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారంతో టపాసుల గోడౌన్ స్టాల్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఆనంద దీపావళి జరుపుకోవాలని మరియు ఎక్కడే కానీ ఎలాంటి ఇన్సిడెంట్ లేకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మేము రాష్ట్రం అంతటా ఈ ఒక్క ప్లేస్లోనే కాదు మనకు టోటల్ 462 గ్రౌండ్లలో ఫైర్ క్రాకర్స్ అక్రాస్ ది స్టేట్ పెట్టడం జరిగింది. అందులో 350 ఎక్స్టింగ్విషర్ పార్టీలో మా వెహికల్స్ కానీ లేకపోతే ఎక్స్టింగ్విషర్ పార్టీస్ కానీ మేము పెట్టడం జరిగింది. రౌండ్ ది క్లాక్ 24/7 గత 3 రోజుల నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అయితేనేమి డైలీ వాటర్ ఉన్నాయా, ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తున్నాయా, లేదంటే వాళ్ళకి ఇసుక ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ రాష్ట్రం అంతటా మా స్టాఫ్ దగ్గర 2000 చిల్లర మేము డ్రాఫ్ట్ చేశాము. ఆ 2000 మందితో మేము ఈ సేఫ్టీ కవర్ చేస్తున్నాం. అన్ని దీపావళి షాపుల దగ్గర కానీ, ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కానీ, గోడౌన్స్ దగ్గర కానీ ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని ప్రజలకు అన్ని విధాల ఇబ్బంది లేకోకుండా చేయడానికి మా శాఖ సమాయత్తమై ఉంది. ఎటువంటి ప్రాబ్లం ఎక్కడున్నా కానీ మాకు 101 అక్రాస్ ది స్టేట్ మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. వెంటనే మేము రెస్పాండ్ కావడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు నైట్ అంతా మాకు నిద్ర ఉండదు. ప్రజలు ఆనంద ఉత్సవాలతో వాళ్ళు జరుపుకుంటుంటే మేము మాత్రము మా సిబ్బందితో వాళ్ళకి ఫైర్ కవర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు అందరికీ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విస్తృతంగా మాకు ప్రచారం ఇస్తున్నారు 3 రోజుల నుంచి. ఇక ఈ రోజు కూడా కొంచెం మీరు కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆనంద దీపావళిని ఇవ్వడానికి శాఖ సందర్భంగాను మరి మీడియా మిత్రులు కానీ, రెవెన్యూ అథారిటీస్, పోలీస్ అథారిటీస్ కూడా చాలా కోఆర్డినేషన్తో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కానీ, తర్వాత ఈ సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ డిస్టెన్స్లు పాటించడం కానీ జరగడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ అబ్బి సెంటర్ లో పర్యటించారు. పలువురు చిరు వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్స్, చెప్పుల షాప్ల నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయన అన్ని వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగ్లు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి ఎక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చెదలవాడ వెంకట కృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపులకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న గొడవర్తి లక్ష్మి అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
అనంతరం కిరాణా షాప్ వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వచ్చిన కొందరు కొనుగోలుదారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీపై ఆర్భాటపు ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు దీని ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం లభించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి గత మాసంలో కేవలం 3,500 కోట్లు మాత్రం ఆదాయం రాగా తెలంగాణకు 5,000 కోట్లు, ఒరిస్సాకు 5,700 కోట్లు, మహారాష్ట్రకు 28,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని అన్నారు. ఈ జీఎస్టీ వల్ల మన రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. ఇలాంటి తరుణంలో కర్నూలులో భారీ సభ నిర్వహించిన ప్రధానిని ఆహ్వానించి జీఎస్టీ సభ పేరిట 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి సంబరాలు చేయాల్సి వచ్చిందో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోదీని పొగడమే తప్ప నికరంగా కేంద్రం నుంచి ఏం సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు. మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు. మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జీఎస్టీ వల్ల మనకైనా అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జీఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,46,00,000 కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కాబట్టి ఏమంటే దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి జీఎస్టీ సడలింపుల వల్ల వారికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, అంత పెద్దగా వచ్చింది కూడా లేదు. మరి అటు ప్రజలకి పెద్దగా ఉపయోగం జరగకుండా ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినా సంబరాల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రజలు వీటన్నిటి తెలుసుకోవడానికి సాధారణ ప్రజలకు దీనివల్ల ఏం లాభం ఉందో నేను చెప్పలేకపోతా ఉన్నాను. విజయవాడ పొన్నమిగట్ల నిర్వహించిన దీపావళి వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కలిసి దీపావళి పండుగను నిర్వహించారు. వేదికపై అనాథ పిల్లల మధ్య ఆశయం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూర్చొని కాసేపు వారితో గడిపారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ రోజు మీరు చూసినప్పుడు 15 నెలల్లో మళ్లీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీ శక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్ కి భరోసా, కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి
కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి హెల్త్ కార్డ్స్ కూడా ఒక్క నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పోలీసులు అయితే ఎప్పుడు డ్యూటీ చేస్తా ఉంటారు. అలాంటి వారికి ఒక నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకో పక్క సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ జరిగాయి. ఒకప్పుడు 18% ట్యాక్సులు కట్టేటివి ఈ రోజు 5%కు వచ్చాయి. 12% కొన్ని 0% వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి. ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్ కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను, దీనివల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది, మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతా ఉంది. ఇంకో పక్కన చూస్తే దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. సమాజంలో అనాథులను అభాగ్యులను ఆదుకోవడం అందరి బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి అనాథ బాలులకు సేవ చేయడం అభినందనమని అన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని వారు సూచించారు. ఉమ్మడి ఆంజనేయులు ధనలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ప్రేమ్నాథ్ యోగమిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో కేర్ అండ్ షేర్ అనాథ బాలలతో దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలకు మిఠాయిలు, టపాసులు అందజేశారు. 53వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి శ్రీధర్, బీజేపీ అధికార ప్రతినిధి షేక్ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటి గత 13 ఏళ్లుగా క్రమం తప్పకుండా కేర్ అండ్ షేర్ అనాథ బాలలకు తన వంతు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి చంటి మాట్లాడుతూ ప్రతి ఏటా దీపావళి, ఇతర పర్వదినాల్లో అనాథ పిల్లలకు తమ ట్రస్ట్ యోగమిత్ర మండలి తరపున సాయం అందిస్తున్నామని తెలిపారు. అనాథలం అనే భావన వారిలో కలగకుండా చేయటమే తమ ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, యోగ మిత్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు నగర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ముందుగా మరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహకారంతో మరి నిత్యం కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దశగా కూడా ముందుకెళ్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యే గారి సహకారంతో. అదేవిధంగా కూడా మరి ఇవాళ ఇదివరకు నాకు చిన్న చిన్న సమస్యలు ఉండి కొద్దిగా నేను చేస్తానా చేయలేను అనుకునేవాడిని. ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చాక కొండనైనా పిండి చేస్తామనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా సమాజం కోసం సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కూడా గత 13 సంవత్సరాలు బట్టి కేర్ అండ్ షేర్ నుంచి దీపావళికి ఇక్కడికి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ దీపావళి సంబరాలు జరిపి వారికి భోజనాలు, వారికి కోరిన ఏ కూరలు అయితే మరి మనం అడుగుతాం, మీకు ఏ కూరలు కావాలంటే ఆ కూరలు చేపించి ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 13 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అనాథ పిల్లలతో స్థానిక కార్పొరేటర్ చంటి గారి ఆధ్వర్యంలోని ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి సహకారంతో ఈ సంవత్సరం ఇక్కడ అనాథ పిల్లలతోని మందుగుడు సామాగ్రి కాల్పించే కార్యక్రమం కావచ్చు, పంపిణీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మంచి భోజన వ్యవస్థ చేపించి పంపించడం అనేది చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ చంటి గారికి వారి మిత్రబృందానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పేదవాళ్ళు నివసించే అనేక ప్రాంతాల్లో కూడా మనసున్న మహారాజులు బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి చంటి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా పాల్గొన్నటువంటి అడ్డూరి శ్రీరామ్ గారిని, సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి పత్తిపాటి శ్రీధర్ గారిని, అందరినీ కూడా కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి, అదేవిధంగా కేర్ అండ్ షేర్ పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వదేశీ సంబంధించినటువంటి ఉత్పత్తులను వాడమని చెప్పినటువంటి ధర్మిల ప్రతి ప్రాంతంలో కూడా ప్రమిదలతో దీపాలు వెలిగించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. మనం మన యొక్క స్వయం ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటితో ఈ కార్యక్రమాన్ని జరపాలనేటువంటి పిలుపునివ్వటం, అదేవిధంగా పేదల మధ్య పెద్ద మనసు కలిగినటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఇప్పుడు చంటి గారు కానీ, లేకపోతే ఈరోజు శ్రీరామ్ గారు చెప్పినటువంటి ఎస్సీ
రాష్ట్రంలో జరిపినటువంటి కార్యక్రమాలు వినూత్నంగా ఎక్కడ కూడా మేము అనాథలం కాదు, మాకు కూడా సమాజం అండగా ఉంది, మమ్మల్ని కూడా సంతోషపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటి ఆశించి ఆలోచించి ఎదురు చూసేటువంటి పిల్లల కోసం ఈ అటువంటి కార్యక్రమాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరపాల్సినటువంటి ఆలోచన ఆచరణాత్మకమైనటువంటి విధానం కలగడానికి స్ఫూర్తి కలగడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వండన్ పాత శివాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన దేవస్థాన ఈవో నటరాజ్ షణ్ముఖం, చైర్మన్ బొమ్ము మధు. వంటన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్య కుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకటమోహన కృష్ణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన మంత్రిత్వ శాఖ ద్వారా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదో ఒక రకంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు నీచంగా కుల రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్న మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దిల రామకృష్ణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.